నిన్న చెప్పుకున్న ప్రకారము శ్రీకృష్ణుడు బాల్యంలోనే అనేకమైనటువంటి లీలలను ప్రదర్శించి రాక్షస సంహారము చేయడం అనేటువంటి జరిగింది. అందులో ఉలూకలం అంటే రోటితో కొమ్మలతో వేళ్లతో సైతంగా 2 అర్జున వృక్షాలను కూడా ఆయన ప్రతిష్ఠించేసినాడు. ఆమె యశోద రోటికి కట్టేసిపోయిందనమాట. ఒక 2 అంగుళాలు తక్కువ వస్తుందన్నమాట. ఆ 2 అంగుళాలు ఎందుకు తక్కువ వచ్చింది అంటే అక్కడ అహంకార మమకారాలు వదిలేయడం వల్ల, అది ఉండడం వల్ల నేను కృష్ణుడిని కట్టేసినాను అనేటువంటి అహంకారంతో ఉందన్నమాట. అది ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు తాడు సరిపోయిందంట. అట్లా భగవంతునికి మనం ఏం చేసినా అహంకార మమకారాల ద్వారా వదిలి చేస్తే భగవంతుడు ప్రీతిపాత్రుడవుతాడు అని చెప్పేసి ఆ సంఘటన ద్వారా మనకు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. మర్రి చెట్లు అదే నలకుబేరులు అని చెప్పేసి 2 వాళ్ళు రాక్షసులుగా పుట్టింటారు గంధర్వులు. ఆ 2 చెట్లను ఆ రోటితో సహా పెకిలించి వేసుకుంటాడు అనమాట. అవి అడ్డం ఉంటాయి, అట్లే పెకిలించి వేస్తాడనమాట. సో ఆ విధంగా మహాకాయులైనటువంటి 2 రాక్షసుల ప్రాణాలు పోయాయి. అటు తర్వాత శ్రీ కృష్ణ బలరాములు బాల్యదశలో దాటి ఆ వ్రజస్థానంలోని 7 సంవత్సరాలు ఉన్నారు. బలరాముడు నీలాంబరాన్ని, కృష్ణుడు పీతాంబరాన్ని ధరించేటువంటి వాడు. ఒకరు పచ్చని లేపనాన్ని, ఒకరు తెల్లని లేపనాన్ని పూసుకునేటువంటి వారు. కాకపక్షాల జట్టుతో పెరుగుతూ లేగలను రక్షిస్తూ ఉండేటువంటి వారు. వారిద్దరు కూడా ఆకు బూరెలను చెవికింపుగా ఊదుతుండేటువంటి వారు. ఆకు బూరెలు అని చెప్పేసి ఎవరుగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పీపీలు అంటారు కదా, అట్లా ఎదుగుతున్న నాగకుమారులు వనంలో తిరుగుతూ శోభిలుతూ ఉండేటువంటి వారు. నెమలి ఈకలను చెవిలో ధరిస్తూ, చిగురుటాకులను శిరస్సుపై ధరిస్తూ, కంఠములో వనమాలను ధరిస్తూ సాల వృక్షాల వలె ఉండేటువంటి వారు. అంటే గోపబాలుల వలె వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయేటువంటి వారు. పద్మాలు శిరోభూషణంగా యజ్ఞోపవీతంగా తాళ్లను ధరిస్తూ గోపజనుల కుచితమైనటువంటి వేణువును వాయించేటువంటి వారు. సో కృష్ణుడు ఎప్పుడు కూడా వేణువును వాయిస్తూ ఆనంద సాగరంలో ఉండేటువంటి వాడు. ఎప్పుడు కూడా ఆ విధంగా ఒకే చోట నివసించేవారు. ఇద్దరు కలిసి ఒక చోట ఆడుకునేవారు. వనంలో ఆకుల సజ్జపై ఒక చోట పడుకొని నిద్రించేటువంటి వాళ్ళు బలరామకృష్ణులు ఇద్దరు కూడా. లేగదూడలను కాపు కాస్తూ వనానికంతటికి శోభ తెచ్చేటువంటి వారు. రాజా మంగళకరమైన వారిద్దరూ కలిసి దొంగలిస్తుండేవారు, తిరుగుతుండేవారు, ఆడుతుండేవారు. దొంగతనం కూడా చేసేటువంటి వారు. చోరలీల అని చెప్పి వాళ్ళ దొంగతనాన్ని కూడా చేసేటువంటి వారు. ఆ చోర కళలో ఎన్నో లీలలు కూడా వాళ్ళు ప్రదర్శించడం అనేటువంటి జరిగింది. నిన్ను చెప్పిన కొన్ని. అనంతరం ఆ బలరామకృష్ణులు ఇద్దరు బృందావనానికి వెళ్ళి అక్కడ ఆవుల మందను తిరిగి తీసుకుని వచ్చేటువంటి వారు. ఆవుల మందను తిరిగి తీసుకుని వచ్చేటువంటి వారు, ఆవుల కాపరిగా ఉండేటువంటి వాళ్ళు. గోవు మనకు భూదేవికి చిహ్నమని, కాబట్టి ఆ భూమిని రక్షించేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. భీష్ముడు ఇలా అన్నాడు. తర్వాత ఒకానొక రోజున బలరాముడు లేకుండా అందమైన రూపము, శ్రేష్టమైన ముఖం గల గోవిందుడు ఒంటరిగా వనంలో సంచరిస్తుండేటువంటి వాడు. కాకపక్షధారి, నీలవర్ణుడు, పద్మనేత్రుడు, శ్రీమంతుడైనటువంటి శ్రీకృష్ణుడు చంద్రునిలో మచ్చవలే వక్షముపై శ్రీవత్స చిహ్నాన్ని ధరించి ఉండేటువంటి వాడు. శ్రీవత్స గుర్తు ఉండేటువంటి మచ్చను, శ్రీవత్స మచ్చను ధరించి ఉండేటువంటి చిహ్నాన్ని ధరించి ఉండేటువంటి వారు. అతడు యజ్ఞోపవీతంగా ధరించాడు. పచ్చని వస్త్రం ధరించిన యువకుడు తెల్లని గంధం ఒంటికి పూసుకున్నాడు. నల్లని జుట్టు, ముడి కలవాడు. మందమాతురం తాకిడికి కదులుతున్న నెమలి పింఛము కలిగి ఒక్కొక్క చోట పాడుతూ, ఒక్కొక్క చోట ఆడుతూ, ఒక్కొక్క చోట నర్తిస్తూ, ఒక్కొక్క చోట నవ్వుతూ ఉండేటువంటి వాడు. ఆనందంగా అతని స్వరూపమే శ్రీకృష్ణ అంటే ఆకర్షించేటువంటి వాడు.
అందరినీ ఆకర్షిస్తూ తను కూడా ఆనంద దోళికల్లో ఉంచేటువంటి వాడు. గోప వేషంలో ఉన్న కృష్ణుడు మధురంగా పాడుతూ వేణువును వాయిస్తూ ఉంటాడు. వనంలో గోవులను ఆనందపరచడం కోసం ఇలా చేసేటువంటి వాడు. ఎందుకంటే వేణుగానము గోవులకు ఇష్టం కాబట్టి ఆ విధంగా గోవులకు ఆనందాన్ని కలిగించే విధంగా అతను చేసేటువంటి వాడు. వనంలో గోవులను ఆనందపరచడం కోసం ఇలా చేసేవాడు. వర్షాకాలంలో కూడా తేజస్వి సమర్థుడైనటువంటి శ్రీకృష్ణుడు అందమైన వన ప్రదేశాల్లో గోకులంలో సంచరించేటువంటి వాడు. అక్కడ ఆడుకుంటూ ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు. భరతశ్రేష్ఠ అతడు ఒకానొక రోజున వనంలో గోవులతో తిరుగుతూ ఉండేటువంటి వాడు. మహాత్ముడైన కేశవుడు అలా తిరుగుతూ బండీరమం అనే మర్రి చెట్టును చూసి దాని నీడలో ఉండాలని అనుకున్నాడు. ఆ విధంగా తిరుగుతూ ఉండేటువంటి వాడు అక్కడ బండీరమం అనేటువంటి మర్రి చెట్టును చూశాడు. చూసి దాని నీడలో ఉండాలని అనుకున్నాడు. అక్కడ తనతో సమాన వయస్కులైన పశువుల కాపరులతో దేవతలతో స్వర్గంలో ఉన్నట్టుగా ఆ చెట్టు కింద కొన్ని రోజులు ఉన్నాడు. అదేవిధంగా బండీర వృక్షం కింద ఉంటున్న గోపాలు రకరకాలుగా ఆట వస్తువులతో ఆడుతున్న కృష్ణుణ్ణి ఆనందపరుస్తూ గోపకులందరూ కూడా కృష్ణుణ్ణి ఆనందపరుస్తూ ఉన్నారండి. గోపకులందరూ ఆయన అందరినీ ఆనందపరుస్తూ వాళ్ళ ఆనంద దోడికల్లో మునిగి తేలుతున్నారు అన్నమాట. అందరూ కూడా ఆ బాల్యం ఆ విధంగా వాళ్ళు సంతోషంగా అనుభవించినారు. సంతోషించి మనసుతో ఇతర గోపాలుడు వనంలో తిరుగుతూ కృష్ణుని గురించి గానము చేస్తుండేటువంటి వారు. వాడు పాడుతుండగా కృష్ణుడు కూడా ఆకుబూర వాయించేటువంటి వాడు. తర్వాత వేణువు తుంబాన్ని వీణను మధ్య మధ్యలో మార్చి వాయించేటువంటి వాడు. అంటే సకల కళాప్రియుడు, అన్నీ వస్తాయని. అట్లా ఈ విధంగానే వేరే ఆటల్లో కూడా శ్రీకృష్ణుడు గోపాలుడితో విహరించేటువంటి వాడు. ఆ విధంగా కుంతీనందన భరతనందన సర్వభూతాలు చూస్తుండగా బాలుడైన వాసుదేవుడు లోకహితాన్ని ఆచరించినాడు. ఆ బృందావనంలో కదంబ వృక్షవనం దగ్గరలోని సరస్సులో కాళీయుడనే సర్పము శిరస్సుపై జనులంతగా చూస్తుండగా ఆడి దాన్ని శాసించి శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి వివరించినాడు. అక్కడ కాళీయుడు అనేటువంటి రాక్షసుడు ఉండేటువంటి వాడు. సో దాని యొక్క పడగ మీద నృత్యం చేసినాడు. అంత ఆ విధంగా బలరామునితో కలిసి వివరించినాడు. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా విషము ఉండేటువంటిది అనమాట. గోపబాలకులందరూ కోరుకునేటువంటి వాళ్ళు దీని నుంచి ఎవరైనా మనం రక్షిస్తారా అనేటువంటి దాంతో ధైర్యంగా వెళ్ళి ఎదుర్కొన్నాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా రాజా తాళ్ల వంశంలో గాడిద రూపంలో ఉన్న ధేనుకాసుని అప్పుడే బలరాముడు సంహరించినాడు. కుంతీనందన తర్వాత ఒకానొక రోజున బలరామకృష్ణులు ఇద్దరు వనంలో ఆవుల మందను తిప్పుతూ ఉన్నారు. ఆనందంతో వనంతో వివరిస్తూ ఆడుతూ పాడుతూ రకరకాల చెట్లు వెతుకుతూ తిరుగుతున్నారు. శత్రుమర్దుడైన వారిద్దరూ ఆవులను దూడలను పేర్లతో పిలుస్తూ లోక ప్రసిద్ధులైనటువంటి బలోచితమైనటువంటి ఆటలను ఆడుతున్నారు. మనుష్య దీక్షను వహించి సురపూజితులైన శ్రీకృష్ణ బలరాముడు మానవ స్వభావానికి తగినటువంటి క్రీడలతోనే వనమంతా తిరుగుతున్నారు. అంటే వాళ్ళు ఎక్కడ అవసరం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు తన శక్తిని వినియోగించుకుంటూ మిగతా అప్పుడంతా కూడా మామూలుగా ఉన్నాడు. వాళ్ళని కొద్దిసేపు మాయలో కమ్మి వేస్తున్నాడు అనమాట. యశోదనే ఒక్కోసారి మాయలో పడింది. ఈయనైనా కృష్ణుడు, ఈయనైనా నా కొడుకు అని చెప్పేసి మాయలో పడింది. ఆ విధంగా అనేక రకాలుగా మాయలో ఉన్నాడు, మరి తర్వాత సహజంగానూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళందరి మధ్యలో ఒక గొప్ప శక్తిగా ఉండి తర్వాత సహజ సిద్ధంగా వాళ్ళతో ఆడుకుంటూ బాల్యాన్ని చక్కగా గడుపుతున్నాడు. మంచి పదం. మానవ దీక్ష తీసుకున్నాడు. మనుష్య దీక్షను వహించి సురపూజితులైనటువంటి శ్రీకృష్ణ బలరాములు మానవ స్వభావానికి తగిన క్రీడలతోనే వనమంతా తిరిగాడు. అనంతరం మహా తేజస్వి అయిన శ్రీకృష్ణుడు గోవ్రచానికి వెళ్ళాడు. అక్కడ గోపబాలురంతా గిరి యజ్ఞాన్ని చేస్తున్నారు. అందుకు లోకలకు వెళ్ళి శ్రీకృష్ణుడు సర్వభూత సృష్టి అయినటువంటి పరమాత్మ తానే అని తెలిసినట్లుగా గిరిరాజు కొరకు చేయబడిన పాయసాన్ని తాను ఆరగించినాడు. అక్కడ నైవేద్యం పెట్టింటే
నేనే పరమాత్మ అని చెప్పేసి ఆ పాయసాన్ని ఇది చేసేసాడు. అక్కడ గోపకులంతా అవునవును, ఇంద్రుడిని పూజ చేస్తుంటే పూజ చేయాలని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంద్రునికి ఎందుకు చేస్తావా, ఆయన డ్యూటీ ఆయన చేస్తానంటే అవసరం లేదు, మనకి ఇక్కడ మన పశువులకు మేతను మనకు ఫలాలు ఇచ్చేటువంటిది గోవర్ధనగిరి కాబట్టి గోవర్ధనగిరికి చేద్దామని వాళ్ళు పూజ చేయాలా అనేటువంటిది ఇది చేసినారు. అది చూసి గోపబాలులంతా శ్రీకృష్ణుడినే పూజించసాగినారు. వారు పూజిస్తుండగా శ్రీకృష్ణుడు దివ్యమైన శరీరాన్ని పొందినాడు. ఆయన అక్కడ చిన్నగా విశ్వరూపాన్ని కూడా చూపించేసినాడు. ఒక దివ్యమైన నేను మొత్తం ఆ విధంగా దివ్య రూపంలో శరీరాన్ని పొందినాడు. శత్రువర్ధన ఒకసారి బాలుడైన వాసుదేవుడు ఆవుల రక్షణ కోసం గోవర్ధనగిరిని 7 రోజులు ఎత్తి పట్టుకున్నాడు. భరతనందన శ్రీకృష్ణుడు ఆడుతూనే సర్వ లోకానికి ఆశ్చర్యమై కష్టసాధ్యమైనటువంటి ఈ పనిని చేశాడు. చాలా కష్టసాధ్యం కదా, ఒక 7 రోజులు చిటికెన వేలి మీద గోవర్ధనగిరిని మోయడం అంటే చాలా అట్లాంటి కష్టసాధ్యమైన పనిని ఆయన ఎత్తిపట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు ఆడుతూనే సర్వలోకాలకు ఆశ్చర్యమైనటువంటి కష్టసాధ్యమైన ఈ పని సాధించాడు. దేవదేవుడైన ఇంద్రుడు ఆ పనిని చూసి ఆనందంతో భూమి మీదకి వచ్చి శ్రీకృష్ణుడు గోవిందుడు అనే పేరుతో పిలిచి అభిషేకించినాడు. సో ఆ ఇంద్రుడు కూడా అర్థమైపోయింది ఎవరైనా అని చెప్పేసి అర్థమైపోయి ఇట్లాంటి మానవ స్వభావంతో ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి మహిమను కనపరుస్తుండేవాడు ఎవరు అంటే విష్ణువే తప్ప ఇంకొకరు ఉండరు అని చెప్పేసి ఆయన భూమి మీదకి వచ్చి గోవిందుడు అని పిలిచినాడు. గోవిందుడు అనే పేరు పిలిచి అభిషేకించినాడు. అనంతరం గోవిందుడిని కౌగలించుకొని ఇంద్రుడు స్వర్గంలోకమునికి వెళ్ళిపోయాడు. పశువుల హితాన్ని కోరి శ్రీకృష్ణుడు వృషభ రూపంలో ఉన్న అరిష్టుడు అనేటువంటి రాక్షసుని చంపినాడు. రాజా పృతనందన 1000 ఏనుగుల బలం గల కేసి అనే రాక్షసుడు అనేటువంటి వాడు, కంసుని మంత్రి. ఓకే, అతడు గుర్రం రూపంలో ఉండేటివాడు. ఒకసారి శ్రీకృష్ణుడు వనంలో ఉండగా భోజకులంలో జన్మించిన కంసుడు ఆ రాక్షసుని కృష్ణుని మీదకు పంపినాడు. పురుషోత్తముడు అతన్ని సంహరించినాడు. అంటే మనకు భాగవతంలో ఇవన్నీ నీట్గా వస్తాయి. యాక్చువల్ చెప్పాలంటే భాగవతంలో అయితే ఆ లీలలన్నీ కూడా వస్తాయి బాగా. ఆంధ్రుడైనటువంటి చారుణ మల్లుడనే మహారాక్షసుని శ్రీకృష్ణుడు సంహరించినాడు. భరతనందన శత్రుఘాతకుడైనటువంటి కంసుని సోదరుడు సునాముడు సర్వ సైన్య సమేతంగా రాగా బాలకృష్ణుడు అతన్ని కూడా సంహరించినాడు. అందరినీ రాక్షస సంహారం కోసమే పుట్టినాడు. శంకుచక్ర గదాలతోనే పుట్టినాడు. నేను ధర్మ సంస్థాపన చేయడానికే వచ్చినాను అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. కాబట్టి ఏ రూపంలో అయినా రావచ్చు. ఒక పిల్లవాడి రూపంలో కూడా, అంటే భగవంతుడు ఏ రూపంలోనైనా రావచ్చు అనడానికి ఇదొక కారణం. ఒక చిన్న పిల్లవాడు ఎట్లా చేస్తాడు అని అంటారు. భగవంతుడు కరోనాలోని చిన్న క్రిమిగా కూడా రావచ్చు, ఆయన అమీబాలాగా కూడా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. ఆయన ఏ రూపమైనా తీసుకుంటాడు. అవతారం అనేది అదే కదా, అనేక చిన్న రూపాన్ని తీసుకుంటారు కదా. పెద్దలు ఏం చెప్తారంటే వైకుంఠంలో ఆయనకి ఎప్పుడు పూజలు, ఆయన ఎప్పుడు కీర్తిస్తూనే ఉంటారు. ఆయనకు ఒక స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛగా విహరించాలని ఇట్లా బాలంలాగా అట్లా అమ్మ ప్రేమ కోసము ఒకసారి తెలుగు అట్లా బ్రహ్మగా తెలియదు అసలు. ఆయన నారాయణుడు అని ఆయన మోసపోతాడు ఒకసారి. అవునవును, ఆయన కూడా వస్తాడు. ఇంద్రుడికి కూడా ఒకసారి తెలియదు కదా. భరతనందన శత్రుఘాతకుడైనటువంటి కంసుని సోదరుడు సునాముడు సర్వ సైన్య సమేతంగా బలరామకృష్ణుడు అతన్ని కూడా సంహరించినారు. జన సమూహంలో ఉండగా తన మీదికి వచ్చిన ముష్టుకుడనే మల్లుణ్ణి బలదేవుడు సంహరించినాడు. భరతనందన ఆ సమయంలో శ్రీకృష్ణుని చూస్తే కంసునిలో చాలా భయం కలిగింది. మరి ఈ రాక్షసులందరినీ చంపుతా ఉంటే ఇంక భయం కలగకుండా ఉంటుంది అతనికి. ఇట్లాంటి రాక్షసులందరినీ కూడా ఐరావత వంశంలో పుట్టిన కువలయ పీడమనే గజేంద్రాన్ని కంసుడు చూస్తుండగానే శ్రీకృష్ణుడు చంపేశాడు. కంసుడు ఏనుగుని చంపేసినాడు. అనంతరం అందరూ చూస్తుండగా శత్రుసూదనుడైనటువంటి శ్రీకృష్ణుడు కంసుడిని చంపి ఉగ్రసేనుని రాజ్య పట్టాభిషేకం చేసేసాడు. కంసుడిని చంపేశాడు. తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల పాదాలకు నమస్కరించినాడు.
ఇటువంటి పనులను చేస్తూ జనార్దనుడు బలరామునితో పాటు అక్కడ కొన్ని రోజులు నివసించినాడు. నాయన అటు తర్వాత వాళ్ళిద్దరూ గురువైన సాందీపుని వద్దకు వెళ్ళారు. సాందీపుని దగ్గర కుచేలుడు వీళ్ళందరూ కూడా విద్యను నేర్చుకున్నారనమాట. ధర్మజ్ఞులై ధర్మాచరణ చేస్తూ బలరామకృష్ణులు గురు శుశ్రూష చేస్తూ అక్కడ ఉండేటువంటి వారు. ఎందుకంటే మా కృష్ణునికి ఏమి చేయవలసిన అవసరం లేదు, కానీ ఆయన ఆచార్యుడు, జగదాచార్యుడు కాబట్టి ఆచరించి చెప్పాలన్నమాట. మానవ ధర్మాలని ఆయన ఆచరించి చెప్పినాడు. ఆచరించి చెప్పేవాడిని ఆచార్యుడు అంటారు. కాబట్టి ఆయన ఆచరించి చెప్పినాడు. ఎందుకంటే ఆయన ఏమంటాడు భగవద్గీతలో, ఎత్ర దాశరథి శ్రేష్ఠ తత్వదేవో తరోజన స యత్ ప్రమాణం కురితే లోకస్థమనువర్తతే అంటారు. అంటే సజ్జనులైనటువంటి వాళ్ళు కొన్ని ప్రమాణాలను పాటిస్తే తర్వాత వచ్చేటువంటి జనము ఆ ప్రమాణాలని అనుసరిస్తుంది అని చెప్తారు. మనము ఇప్పుడు పెద్దవాళ్ళు కొన్ని ప్రమాణాలను అనుసరించినారు. ఆ ప్రమాణాలని అనుసరించడం వల్ల మనం వాటిని ఫాలో అవుతున్నాం. మరి అనుసరించేటువంటి వాళ్ళు లేరనుకోండి, అది ఎవరు పట్టించుకోరు. పెద్దవాళ్ళు ఒక మార్గము, ఒక ఆదర్శాన్ని చూపినారు అనుకోండి. శ్రీరాముడు ఒక ఆదర్శాన్ని చూపినాడు, దాంట్లో మనము వెళ్తాం. సో ఆ విధంగా ఆదర్శాన్ని ఖచ్చితంగా చూపాలి. పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు, వేదం తెలిసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు మంచి నడవడికతో ఉండాలా అని చెప్తుంది శాస్త్రం, మనకు అదే చెప్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఇంకొకరు మారడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనము ఆ ఆదర్శాన్ని నెలకొల్పాలా అని చెప్తారు. అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు చెప్తుంటాడు, నేను మీ హృదయంలో ఉండాలంటే రెండే ఉండాలా అంటాడు. ఒకటి భక్తి, రెండు ఆర్జవం అంటాడు. ఆర్జవం అంటే రుజువర్తనము, క్యారెక్టర్ ఉండాలి. భక్తి ఒకటే సరిపోదు, ప్లస్ క్యారెక్టర్, రుజువర్తనము అంటారు, ఆర్జవం అంటారు. ఆ రెండు ఉంటేనే నేను ఉంటాను. నువ్వు క్యారెక్టర్ ఉండి భక్తి లేకుండా పోతే ఉండను. భక్తి ఉండి క్యారెక్టర్ ఉండాలి. రెండు ఉన్నప్పుడే నేను మీ హృదయంలో ఉంటాను. క్యారెక్టర్ అనేది మనము ఎంత దూరము ప్రయాణించినా మనతో పాటు అది ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ అస్ మనకి. కాబట్టి అవి రెండు ఉండాలని భగవంతుడు ఎప్పుడు చెప్తాడు. కాబట్టి అవి రెండు మనలో ఉండేటట్టుగా చూసుకుని భక్తుడు అనేటువంటి వాడు ఆ విధమైనటువంటి సహజమైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలా అని చెప్పి ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు శివ కొన్ని విషయాలను మాట్లాడతాడు. శ్రీ గురుభ్యో నమః. మొన్న మనం విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి అందులో కొన్ని విషయాలు మాత్రం మాట్లాడుకుందాం. ఇక దశావతారాల గురించి మనం మాట్లాడాల్సిన, అంటే ఒకరికొకరు చెప్పుకోవాలి. ఇది ఒకరు మాట్లాడుతుంటే ఒకరు వినేది కాదు. తెలిసిందే అందరూ, నాకు తెలిసిందే నేను పంచుకుంటే మీకు తెలిసిందే మీరు పంచుకొని ఒకరికొకరు పంచుకునేటువంటి వేదిక ఇది. అదే సత్సంగం అంటాము. దాన్నే అన్న మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక శ్లోకం పాడతారు. అది కార్యక్రమం అయిపోయిన తర్వాత పాడకూడదు, కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు పాడాలి. సహనా భవతు సహనో భునక్తు. దాని మీనింగే గురు శిష్యులిద్దరూ ఒకే చోటే కూర్చొని ఒక విషయం గురించి చర్చించుకొని ఇద్దరు కూడా జ్ఞానాన్ని పొందేటువంటి వేదిక అనేటువంటిది. అది కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు పలికితే ఇంకా మంచిది. ఇకపోతే ఇది కొంచెం కష్టమైనటువంటి విషయం, తరువాత చెప్పదలుచుకోండేది కష్టమైనటువంటి విషయము. నాకు తోచినంత చెప్తాను, మీకు అందినంత అర్థం చేసుకోండి. అంటే మనము మన పోయిన అంటే నిన్న లేక ముందు మనం మాట్లాడుకున్నప్పుడు మహావిష్ణువు అంటే ఎవరు, నారాయణుడు అంటే ఎవరు, మహావిష్ణువు అంటే ఎవరు, గర్భోదక శాయ విష్ణువు అంటే ఎవరు, తర్వాత శైనోదక శాయ విష్ణువు అంటే ఎవరు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత స్వామి లీలావతారాలు తీసుకుంటాడు అనేది కూడా తెలుసుకున్నాం. ఆ లీలావతారాల్లోనే ఈ దశావతారాలు వస్తాయని తెలుసుకున్నాం. అంటే ఆ లెక్కన మనం చూసుకుంటున్నప్పుడు ఈ దశావతారాలు మనకి సత్యయుగంలో మత్స్య కూర్మ వరాహాలు ఉన్నాయని, తర్వాత త్రేతాయుగంలో వామన పరశురామ రామ అవతారాలు వచ్చాయని, ద్వాపర యుగంలో కృష్ణ బౌద్ధ లేక కృష్ణ బలరామ అవతారాలు వచ్చాయని, కలియుగంలో కల్కి వస్తాడు అని. అది కాదు, అది మనకు ఈ
పరమాత్ముని యొక్క దశావతారాల వర్ణన విష్ణు పురాణంలోను, తర్వాత భగవత్ పురాణంలోను, బ్రహ్మ పురాణంలోను, బ్రహ్మ వైవస్వత పురాణంలోనూ వివరించారనమాట. అంటే విష్ణుమూర్తి ఇక్కడికి రావాలి అంటే మనకు సంబంధించినటువంటి కాల ప్రమాణం తరపున ఆయన రాడు. మనకు ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు. అలాగే ముందు ద్వాపర యుగం. కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉందో దానికి 2 రెట్లు ఎక్కువ, 8,64,000 అవుతుంది. ఇంకా కృతయుగం కలియుగానికి 3 రెట్లు ఎక్కువ. ఆ తర్వాత సత్యయుగం, అంటే అది కలియుగానికి 4 రెట్లు ఎక్కువ, అంటే అది 17 లక్షలు అవుతుంది. రెండోది 12 లక్షల చిల్లర అవుతుంది. ద్వాపరయుగం 8 లక్షల చిల్లర, కలియుగం 4,32,000. ఈ 4 యుగాలను కలిపితే ఒక మహాయుగం అంటాం అన్నమాట. ఈ మహాయుగానికి 4,03,20,000 వరకు కాల ప్రమాణం, అంటే అన్ని మానవ సంవత్సరాలు ఉంటాయి. ఇటువంటి మహాయుగాలు అంటే కృత, త్రేత, ద్వాపర, కలిగి, ఈ 4 కలిపి మహాయుగం అన్నప్పుడు ఈ 4 మహాయుగాలు 71 అయితే దాన్ని మన్వంతరము అంటాం. మనము సంకల్పంలో చెప్పుకుంటాం 71 సార్లు ఈ 4 యుగాలు వచ్చి వెళ్ళిపోవాల, అది ఒక మన్వంతరం అవుతుంది. అంటే ఒక మనువు ఉద్భవించడానికి, మనకందరికీ మొట్టమొదటి మానవుడు అనేటువంటి వాడు పుట్టడానికి 71 సార్లు ఈ 4 యుగాలు వచ్చిపోవాలి. ఈ మన్వంతరాలు అంటే 71 సార్లు ఈ 4 యుగాలు వచ్చిపోతే దాన్ని మన్వంతరం అన్నప్పుడు ఆ మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అదే మనం చెప్పేది చాలా పెద్ద సంఖ్య అయిపోతుంది, వెళ్ళిపోతుంది, చాలా పెద్దగా వెళ్ళిపోతుంది. మానవ లెక్క ప్రకారము, మానవ సంవత్సరాల ప్రకారం చాలా అవుతుంది. ఇప్పుడు ఒక శ్వేత వరాహ కల్పం అనేది ఇప్పుడు జరుగుతోంది. అది మొదటి కల్పం లెక్కలో. అలాంటి కల్పాలు మనకి 30 ఉంటాయి, మన్వంతరాలు 14 ఉంటాయి. ఇంకోసారి చెప్తున్నా, ఇంకా ముందుకు పోతే మనకు ఆశ్చర్యం అవుతుంది. దశావతారాలకి మూలం అందులో ఉంది కాబట్టి ఇది చెప్తున్నా. అందుకే ప్రారంభంలోనే చెప్పాను, అర్థం నాకు తోచినంత చెప్తా, అర్థమైనంత అర్థం అవుతుంది అని. 4 యుగాలు కలిపితే మహాయుగం అవుతుంది. అటువంటి మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతరం అవుతుంది. అటువంటి మన్వంతరాలు 14 కలిపితే ఒక కల్పం అవుతుంది. ఈ ఒక కల్పము బ్రహ్మకి ఒక పగలు. 2 కల్పాలు కలిపితే బ్రహ్మకి ఒక రోజు. ఒక రాత్రి ఒక పగలు కలిపితే బ్రహ్మకి ఒక రోజు. అటువంటి 2 కల్పాలు 30 జరిగినాయనుకోండి, అప్పుడు బ్రహ్మకి ఒక నెల. అటువంటి కల్పాలు 365 జరిగితే బ్రహ్మకి ఒక సంవత్సరం. అటువంటి బ్రహ్మకి 100 సంవత్సరాల సృష్టి ప్రమాణం ఉంటుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది లెక్క, కొన్ని కోట్ల పోతుంది లెక్క. అటువంటి బ్రహ్మకు 100 సంవత్సరాలు జరిగితే విష్ణుమూర్తికి ఒక్క శ్వాస, ఒకసారి సోహం, ఉచ్ఛ్వాస నిశ్వాస బ్రహ్మకు 100 ఏండ్లు. విష్ణుమూర్తి ఒకసారి ఊపిరి తీసుకొని వదిలితే బ్రహ్మకు 100 ఏండ్లు. ఒక బ్రహ్మ వెళ్ళిపోతాడు ఒక బ్రహ్మ. ఇప్పుడు ఒక బ్రహ్మ ఉండి వెళ్ళిపోయే ఈ 100 బ్రహ్మ సంవత్సరాల కాలంలో మనకు దశావతారాలు జరిగింటాయి. అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ఇంతకుముందు జరిగినటువంటి ద్వాపర యుగంలోనే కృష్ణుడు వచ్చినాడు అని మనకు ప్రమాణాలు లేవు. ఈ 100 బ్రహ్మ సంవత్సరాలు ఉంటాయి కదా, ఆ 100 బ్రహ్మ సంవత్సరాలలో మన్వంతరాలలో ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క అవతారం వచ్చే అవకాశము ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విషయం ఎందుకు నేను చెప్పదలుచుకున్నానంటే, ఇది మన సనాతన ధర్మం అనేది ఏదో ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, అంటే ఇతర మతస్థుల పుస్తకం ఏది అని అడగద్దండి, ఇతర మతస్థుల పుస్తకం చదువుతున్నప్పుడు ఒకరోజు దేవుడు లేచినాడు, ఎందుకో గాలి సృష్టించాలనుకున్నాడు, గాలి వచ్చింది. ఎందుకో భూమి సృష్టించాలనుకున్నాడు, భూమి వచ్చింది.
భూమి వచ్చిన తర్వాత అగ్ని కావాలనుకున్నాడు, అగ్ని అయిన తర్వాత వర్షం నీళ్లు కావాలనుకున్నాడు, వర్షం కురిపించినాడు, వర్షం వచ్చిన తర్వాత ఆకాశం వచ్చింది అని రాసినాడు. ఆకాశం లేకుండా మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయి, వర్షం ఎక్కడి నుంచి పడుతుంది, వాతావరణం ఉండాలి కదా ఫస్ట్. ఆ విధంగా ఏ విధమైన లాజిక్ లేకుండా మనది లేదు, చాలా ప్రమాణబద్ధంగా మనది ఉంటుంది అనమాట. చాలా డీప్గా ఉంటుంది, మనది అర్థం చేసుకొని అదే మొన్న చెప్పినట్టు సైన్స్ పెరిగే కొద్దీ మనకు సనాతన ధర్మం గురించి చాలా బాగా తెలుస్తుంది. ఆ విధంగా స్వామి దశావతారాలు మన విష్ణు పురాణం ప్రకారము ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కసారి స్వామి వచ్చిపోతాడు. ఆయన వచ్చిన తర్వాత ఆ లీల అలాగే భూమి మీద నిలిచిపోతుంది. ఉదాహరణకు మత్స్యావతారం గురించి ఒక నిమిషం తెలుసుకొని నరసింహావతారానికి పోతాం, అన్నకి ఇష్టమైంది కాబట్టి. ఈ మత్స్యావతారం అనేటువంటిది ఈ అవతారం అనేటువంటిది మనకు కేవలం స్వామి ఒక భౌతికంగా ఇక్కడికి వచ్చి ఏదో కార్యక్రమం చేసి వెళ్ళాడు అనేదే కాకుండా మానసికమైనటువంటి వ్యవహారం కూడా అందులో చాలా ఉంటుందన్నమాట. ఉదాహరణకు మీకు కొడుకో కూతురో అల్లుడో ఎవరో ఒకరు ఉంటారు మనకి, వాడు ఏదో ఒక పని చేస్తుంటాడు, అది మనకు నచ్చదు, పక్కన పెట్టుకుంటే సమాజానికి నచ్చదు. ఇప్పుడు ఆ వ్యక్తి అంటే మనిషి చేస్తున్నటువంటి పని చెడ్డది, సమాజానికి చెడ్డది. ఇప్పుడు వాడిని శిక్షించాలా శిక్షించకూడదా? శిక్షించాలా అనుకుంటాం, కానీ ఎక్కడో మనల్ని మనసు ఆపేస్తూ ఉంటుంది. శిక్షించకూడదు, ఏమన్నా ప్రయత్నిద్దామా, ఎట్లయినా మార్పు తెద్దామా అనేటువంటి ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. అదే మనకి మానసికంగా జరిగేటువంటి కూర్మావతారం. అంటే మనసులో మనం పడేటువంటి ఆ తపనే ఆ వాసుకి పర్వతానికి కట్టి ఆ క్షీరసాగర మథనం అంటే ఎందుకు అంత మథన పడుతున్నారు అంటాం కదా. ఆ క్షీరసాగర మథనం ఎక్కడో జరిగిండేది ఒకటి ఉంటే ఇక్కడ రోజు జరిగేది ఉంటుంది. అందులో మంచి అనేటువంటి దేవతలు ఒకవైపు, చెడు అనేటువంటి రాక్షసులు ఒకవైపు ఉంటారు. అరే ఏదో ఒక రకంగా వీని శిక్షిస్తాము అని మంచి చెప్పినప్పుడు రాక్షసులు అరే నీ బిడ్డ, నీ అల్లుడు, నీ కొడుకు, నీ కూతురు కాబట్టి ఇంకొంచెం ఆలోచిస్తాం. ఆ మథన జరుగుతూనే ఉంటుంది మనకు మనసులో. అదే క్షీరసాగర మథనం ఒక రకంగా చూసుకుంటే. ఇంకో రకంగా చాలా ఉంది స్టోరీ. ఈ ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే ఆ మథనంలోనే మనకి ఎన్నో ఉత్పత్తులు అవుతూ ఉంటాయి. ఒక మంచి ఆలోచన వల్ల మనకు ఏదైనా ఒక ఉపయోగం కావచ్చు, అదే లక్ష్మి. ఏదైనా ఒక ఉపయోగం కావచ్చు. లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, ఒక మంచి ఆలోచన వచ్చి ఆ ఆలోచన ద్వారా మనకు ఉపయోగం అయ్యేదే లక్ష్మి. ఆ ఆలోచనల నుంచి వచ్చినటువంటి పని ద్వారా సమాజానికి చెడ్డయ్యేదే హాలాహలం. ఆ ఆలోచన వల్ల సమాజానికి మంచి జరిగేది అమృతం. కాబట్టి ఈ ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ జరిగే మథనం నుంచినే ఇన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి క్షీరసాగర మథనం అనేటువంటిది మనిషి యొక్క మానసిక స్థితిలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్వామి దశావతారాలు కూడా మనిషి జీవితంలో మనలోనే ఉంటాయన్నమాట. ఉదాహరణకు ఇంకొంచెం వెనకాలకి వెళ్తే మత్స్యావతారం ఉంటుంది. మత్స్యావతారం చాలా విచిత్రంగా ఉంటుంది. మత్స్యావతారంలో నోరా ఆఫ్ ఆర్క్ అనేసి క్రిస్టియన్స్ అంటారు దాన్ని. ఒక ఓడ చేశాడు, ఆ ఓడలోకి అన్ని జంతువుల్ని ఎక్కించాడు. ఆ ఓడ ఫ్లడ్స్ వచ్చేసినాయి, వరదలు వచ్చిన తర్వాత ఆ ఓడ ఒక చోటికి పై నిలబడింది. ఆ తర్వాత మళ్ళీ మొత్తం ఈ జీవకోటి ఆ ఓడలో నుంచి బయటకు వచ్చి ఈ జీవకోటి మొత్తం అంతా జరిగింది అనేటువంటిది నోరా ఆఫ్ ఆర్క్ అని మన బైబిల్లో ఒక కథ ఉంటుంది. ఇది మత్స్యావతారంలో మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. మత్స్యావతారంలో సప్త ఋషులు, మనువు, వీళ్ళు తక్కిన జీవకోటితో ఒక పడవలో ప్రయాణిస్తారు. ఆ ప్రయాణించే పడవకి దారి చూపేదే మత్స్యం. ఎందుకు? ఆ జ్ఞానాన్ని అసురుడు తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ఆ జ్ఞానం ఎక్కడుంటుంది? ఆ వరదల్లో మునిగిపోయి ఉంటుంది. సంసార బంధం అనేటువంటి వరదల్లో జ్ఞానం మునిగిపోయినప్పుడు ఆ 7 ఋషులు, మనువు మన దేహం అయితే ఆ 7 ఋషువులు మనకు ఉన్నటువంటి సప్త చక్రాలు అయినప్పుడు ఆ చక్రాలను ప్రచోదనం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని తిరిగి పొందాలి అని మనిషికి చెప్పేదే మత్స్యావతారం. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ అవతారాలన్నీ కూడా
మనకు స్వామి భౌతికంగా కొన్ని, మానసికంగా కొన్ని నేర్పిస్తూ మన జీవితంలోనే ఉండిపోతాడనమాట. మత్స్య అయిపోయింది, మత్స్య పూర్వ వరాహం వరకు మనం వచ్చి అది దాటేద్దాం, మళ్ళీ వరాహం దగ్గరికి వస్తాం. ఇక నారసింహ అవతారం దగ్గరికి వస్తాం. ఇది చాలా విచిత్రమైనటువంటి అవతార విశేషం అన్నమాట. ఇవన్నీ ఒక 2 నిమిషాలు చెప్పాలంటే కష్టము, బట్ చెప్పే ప్రయత్నిస్తాను. ఇప్పుడు విష్ణుమూర్తి ఏదో అవతారాలు తీసేసుకున్నాడు, ఆయన చాలా బాగా చేశాడు, మనందరం అహోబిలం కూడా పోయేసి వస్తాము. నిజానికి పురాణ గాథ ప్రకారము మన అహోబిలం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అహోబిలమే స్వామి హిరణ్యకశిపుని సంహరించినటువంటి ప్రదేశం అని కూడా రాయడం జరిగింది. అది ఎవిడెంటెడ్గా కూడా ప్రూవ్ అయ్యిందనమాట. ఇప్పుడు ఇది విష్ణుమూర్తి ఏదో అవతారం తీసేసుకున్నాడు, ఆ అవతారం ద్వారా మనకి ఎన్నో నేర్పించేశాడు, పరమాత్ముడు అయిపోయాడు, అక్కడ నరసింహస్వామి రూపంలో కూర్చున్నాడు, మనల్ని అభిషేకాలు చేయిస్తాము, హారతులు ఎత్తుతాము, ఆయన కదిరిలో ఎంతో గొప్పగా మనం ఇవన్నీ చేసుకుంటాం. కానీ పరమాత్మ తీసుకున్నటువంటి అన్ని అవతారాలలోకి ఆయన చాలా కష్టపడి బాధపడిన అవతారం నరసింహ అవతారం. అందుకే అది అంత ఉగ్రంగా ఉంటుంది. చూడండి, అందులో 2 లక్షణాలు ఉంటాయి. నారసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి తన ఒళ్ళో పడుకోబెట్టి పొట్టను చీల్చి పేగుల్ని మిందికేసుకుంటాడు. మనం ఎవరైనా అటువంటి పని ఏ జంతువైనా చేస్తున్నా, లేదా ఎవరైనా లారీ కింద ఓడిపోయినప్పుడు అవయవాలన్నీ బయటకు వచ్చినా మనం చూడగలమా? చూడలేము మనం. అటువంటిది ఒక జంతువు చేస్తుంటే చూడగలమా? బతుకున్నవాడిని అస్సలు చూడలేము. అటువంటిది పరమాత్ముడైన నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు అటువంటి పని చేస్తుంటే సమస్త లోకాలు చూడలేకపోయాయి. కానీ అక్కడ చిన్న బుడ్డోడు ప్రహ్లాదుడు ఎంతో ప్రశాంతంగా స్వామిని మొక్కుంటూ ఉంటాడు. 2 ఉన్నారు అక్కడ, ఒకడు హిరణ్యకశిపుడు, ఇంకొకడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చిన్న పిల్లోడు, హిరణ్యకశిపుడు పెద్దవాడు. హిరణ్యకశిపుడు తండ్రి, ప్రహ్లాదుడు కొడుకు. ఇప్పుడు హిరణ్యకశిపుడు స్వామి యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ ఉంటాడు, ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా అని. ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు స్వామి ప్రహ్లాదుడు భక్తుడు కాబట్టి ఉన్నాడు అనేటువంటిది నిరూపించాలంటే ఆయన రావాలి. ఆయన వస్తే ఏం చేయాలి? హిరణ్యకశిపుణ్ణి సంహరించాలి. అంటే కొడుకుకి నిజాన్ని, సత్యాన్ని చూపి పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటిది ప్రకటించేకి ఆయన వస్తే కొడుకు ముందరే తండ్రిని సంహరించాలి. అయ్యే పని అది ఎవరికన్నా? మనమే ఉన్నాము, ఎవరైనా పిలిచి కొడుకు మా నాన్నకి నేను ప్రూవ్ చేయాలి, అక్కడ ఏమైనా గలాటైతే నువ్వు మా నాన్నని కొట్టు అనేవాడు అండు. కానీ మనం కొట్టాల్సి వస్తుంది, చేసేకి అవుతుందా తండ్రి కొడుకు ముందర తండ్రిని? కాబట్టి విష్ణుమూర్తి ఎంత మదనపడి ఉంటాడు. ఇంకా విచిత్రమైన స్థితి ఏమి? ప్రహ్లాదుడు ఉన్నాడు అని చెప్పంగానే ప్రహ్లాదుడికి ఆ భక్తిని నిరూపించడానికి స్వామి అవతారం తీసుకొని రావాలి. ఆ అవతారంతో హిరణ్యకశిపుని సంహరించాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? హిరణ్యకశిపుడు కానీ ప్రహ్లాదుడు కానీ ఇక్కడి నుంచి రా అంటే అక్కడి నుంచి రావాలి. హిరణ్యకశిపుడు నేనే అయినంటే నాలో ఉన్నాడేమో, నాలో నుంచి రమ్మని అడుగుతుంది. స్తంభాన్ని చూపించినా స్తంభంలో నుంచి వచ్చినాడు. అదే చెట్టును చూపించింటే చెట్టులో నుంచి రావాలి. అదే ఒక చిన్న ఏదైనా ఒక మట్టిని చూపించింటే మట్టిలో నుంచి రావాలి. రాయిని చూపించింటే రాయిలో నుంచి రావాలి. గాలిని చూపించింటే గాలిలో నుంచి రావాలి. ప్రహ్లాదుల్లో నుంచి చూపించింటే ప్రహ్లాదుల్లో నుంచి రావాలి. ఎవరిని చూపించినా, దేన్ని చూపించినా అక్కడి నుంచినే స్వామి రావాలి. అంతే కదా? ఆయన ఇందుగలడు అందులేదని సందేహం వలదు అని ప్రహ్లాదుడు చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు ఎక్కడి నుంచి చెప్తే అక్కడి నుంచి రావాలి. అంటే ఏ వస్తువు చూపిస్తాడో తెలియదు హిరణ్యకశిపుడు. ఏ వస్తువు చూపించి దీంట్లో నుంచి రావాలంటే దీంట్లో నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలంటే అక్కడి నుంచి రావాలి. అంటే ఎక్కడ నుంచి పిలుస్తాడో తెలియదు. తెలియనప్పుడు పరమాత్మ ఏం చేయాలి? విశ్వం మొత్తం కూడా ఆయనే నిండిపోయి ఉండాలి. అంతే కదా? ఏ వస్తువు చూపిస్తే ఆ వస్తువులో నుంచి రావాలంటే ఆ వస్తువులో ఆయన ముందుగానే ఉండాలి. కాబట్టి నారసింహ అవతారం తీసుకున్నప్పుడు పరమాత్మ మొత్తం విశ్వం అంతా నిండిపోయి ఉన్నాడు. ఎక్కడ వేలు చూపిస్తాడో అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చేయాలి. హిరణ్యకశిపుడు అక్కడ ఇక్కడ చూపించుకోకుండా నాలో ఉన్నాడేమో బయటికి రమ్మని ఉంటే అంత గొడవ అయ్యేది కాదు. ఆ విధంగా ఆయన సంహరింపబడేవాడు కూడా కాదు. కానీ అంత ఈజీ నా అవన్నీ కోరుకునేది. ఆ విధంగా నారసింహ అవతారం జరిగినప్పుడు స్వామి మొత్తం ఈ సమస్త ప్రపంచం మొత్తం నిండిపోయి ఉంటాడు.
అప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు అంతా నిండిపోయినప్పుడు హిరణ్యకశిపుడు ఎక్కడైతే ఉన్నాడో రమ్మను అంటే అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇది మన మనసులో కూడా జరిగేది. ఏమి అంటే ప్రహ్లాదుడు ఉత్కృష్టమైన భక్తితో స్వామిని పిలిస్తే వచ్చేసినాడు. మనము కూడా మన మనసంతా విశ్వం చేసుకొని ఈ విశ్వం నిండా నరసింహస్వామిని కూర్చోబెట్టుకొని స్వామి ఉన్నావా అని అడిగితే ఉన్నాను అంటాడు. ఆ విధంగా ఈ దశావతారాలలో అంతకు ముందు వచ్చిన అవతారాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ నరసింహ అవతారము పరమాత్మ సాక్షాత్కారం ఉంది, జరుగుతుంది, నేను వస్తాను అని మానవులకు నిరూపించినటువంటి గొప్ప అవతారం. కాబట్టి ఆయనకు జరిగేటువంటి కైంకర్యాలు, ఆయనకు జరిగేటువంటి పూజలు అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకి అంటే మనకు చాలా విషయాలు తెలియవు. అర్బజైన్ అని ఒక దేశం ఉంది, అది ముస్లిం దేశం. అది మనకు మంగోలియా దగ్గర వస్తుంది. అక్కడ ఒక ఆమె పేరు నూర్ జహాన్. ఆమెకి మన భారతదేశానికి ఏమీ సంబంధం లేదు. ఆమెకి ఒక 40 ఏళ్ళు రాగానే కృష్ణ పరమాత్మ కల్లేకొచ్చి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పాడు. ఆమె అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి అక్కడ ఆమెకి ఏం తెలియదు ఇక్కడ అంతా ఏంటి. మనలాంటి వాళ్ళని కొంతమందిని కలిసి ఇట్లా కృష్ణ పరమాత్మ రమ్మన్నాడు, నేను అహోబిలం పోవాలా అని చెప్పింది. ఇది జరిగిన స్టోరీ. ఇప్పుడు కూడా మీరు గూగుల్లో, యూట్యూబ్లో కొడితే వస్తుంది. పోవాలా అని అడిగినప్పుడు ఆమె, అమ్మ నువ్వు కృష్ణ పరమాత్మ పిలువ, మనకి తెలుసు కదా మనకు ఉన్నటువంటి అర్థ జ్ఞానము అంటే సగం జ్ఞానంతో, అమ్మ నువ్వు కృష్ణ పరమాత్ముడు పిలిచాను కాబట్టి మధురకు పో, లేదా ద్వారకా దగ్గరికి పో, గుజరాత్లో ఉన్నాడు, లేదంటే హరే రామ హరే కృష్ణ మూమెంట్లో కృష్ణ పరమాత్మ ఉన్నాడు అని చెప్తుంటే నాకు అహోబిలం, నేను పోవాలి అక్కడ అని చెప్పి భాష కూడా రానటువంటి ఆమె అహోబిలంకి వచ్చింది. వచ్చి పైన మనకి నారసింహంలో పైన ఉంటాడు కదా ఆయన స్తంభం లాస్ట్ది, అక్కడికి వెళ్ళిపోయింది ఆమె. పోయి అక్కడే ఉండిపోయింది. అక్కడే గుహల్లోనే, నువ్వు ఉండలేవమ్మా ఇక్కడ పోతావంటే నా కృష్ణుడు ఇక్కడికి రమ్మన్నా నేను ఉన్నా అని. ఈ కిందకి పై నుంచి శబ్దాలు వచ్చేవంట రాత్రిపూట, గట్టిగా అరుపులు ఇట్లా ఉంది. మరుసటి రోజు పోయి ఎవరైనా కనిపించినప్పుడు అడిగితే ఏమో మాట్లాడుస్తుంటే అంటే, నిన్న భోజనానికి నరసింహస్వామి వస్తానన్నాడు, రాలేదు, లేట్గా వచ్చినాడు, అందుకని పాత్రలన్నీ పారేస్తూ ఉంటే ఆయన మిందికి, నరసింహస్వామి మిందికి వండిన అన్నము పాత్రలు పారేసేదంట. ఆవిడ భావన అంటే స్వామిని సాక్షాత్తుగా ఆవిడ చూసింది. అక్కడ నరసింహస్వామిని కృష్ణ రూపంలో ఆవిడ చూసింది. ఆవిడ చనిపోయేటప్పుడు ఎక్కడైతే తల వాల్చిందో అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో పక్కన కృష్ణుని ఫోటో ఉందన్నమాట. ఇప్పటికీ అహోబిలంలో ఆమె నివసించినటువంటి ప్లేస్ మొత్తం కూడా ఉందన్నమాట. 2000లో మీకు పంపిస్తాను మీకు చదువు. అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ కొన్ని అవతారాలు ఏమవుతాయి అంటే వస్తాయి, అవశేషాలు మిగిలిపోతాయి. మత్స్యకూర్మ వరాహ అవతారం వరకు మనం చూసుకుంటే, మత్స్యకూర్మ మనకు అంతగా తెలియదు అనుకుందాం. వరాహ అవతారం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి గద్యం చెప్పేటప్పుడు ఏం సరి గద్యం, అది శ్రీనివాస గద్యం. మొదటి లైన్ ఏమొస్తుంది? శ్రీమదఖిల మహీమండల మండల ధరిధర మండల కండలస్య, మరి శ్రీ వరాహ క్షేత్ర విభూషణ నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య అని వస్తుంది. అంటే శ్రీనివాసుడికి తిరుమలలో నువ్వు ఎవరు అని చెప్పేటప్పుడు ఈ వరాహ క్షేత్రంలో ఉన్నావు నువ్వు అని చెప్తారు. అంటే ఇప్పటికీ తిరుమలకి వరాహ క్షేత్రం అనే పేరు నిజానికి. అంటే ఆ అంశం వచ్చింది, అక్కడ ఉండింది. శ్రీనివాస స్వామి వచ్చిన తర్వాత ఆ అంశము అక్కడే ఉంది, కానీ ఆ శక్తిని తగ్గించుకోండి. అంటే ఎలాగంటే ఇప్పుడు మనకి ఈ చిన్న లైట్ ఉంది, ఈ లైట్ ఉంది, నేను ఇలా లైట్ వేస్తాను, దీని ముందర ఆ పెద్ద లైట్ పెడితే ఇది కనిపిస్తుందా? ఇది లైటే, అది లైటే. ఇది మొత్తం చీకటిగా ఉన్నప్పుడు ఇది బాగా కనిపిస్తుంది, కానీ దీని ముందర ఇంకొంచెం చైతన్యం వచ్చిందంటే ఇది కనిపించదు. అదేవిధంగా కొన్ని శక్తులు వచ్చినప్పుడు, కొన్ని అవతారాలు వచ్చినప్పుడు వాటి శక్తిని వాళ్ళే తగ్గించుకుంటారనమాట. తగ్గించుకున్నప్పుడు ఇంకొక అవతారం యొక్క శక్తి పెరుగుతుంది. ఎందుకున్నారు ఒకే అవతారంలో ఇద్దరు 2 సార్లు ఉన్నారు అంటే అదొక కథ. ఇదే ఇలాగే రాముడు
సేమ్. రాముడు పరశురాముడు సేమ్. పరశురాముడు కృష్ణుడు ఉంటాడు. పరశురాముడు ఉండే ఉంటాడు కదా ఇంకా చిరంజీవి. కల్కికి ఆయన గురువు. కల్కి అవతారానికి, రాబోయే కల్కి అవతారానికి ఆయన గురువు కాబట్టి పరశురాముడు. కాబట్టి కల్కి అవతారం వరకు ఉండాలి ఆయన. సో ఈ విధంగా చూసినప్పుడు నరసింహ అవతారం అనేది చాలా చాలా మనకు దగ్గరగా ఉన్నటువంటి అవతారం. మనం దూరం చేసుకుంటాం. ఎప్పుడు దగ్గర అవుతుంది? మనము ఆయనను చూసి ఉగ్రం, వీర్యం అనేసి అనుకుంటున్నప్పుడు భయం అవుతుంది. నిజానికి అన్న ఎన్నోసార్లు రమ్మంటాడు, రామకృష్ణ అన్న అక్కడికి రమ్మంటారు గొరిపల్లికి. అన్న నేను రాన్నా అని చెప్పిన. ఎందుకంటే దగ్గర పోవాలంటే ఏదో ఒక రకంగా నరసింహస్వామి కదా, దగ్గర పోయి పూజ చేద్దామని ఉంటుంది, కానీ ఎందుకు లేక అనిపిస్తుంది అనమాట. కానీ ప్రహ్లాదుడిగా అయిపోయాను అనుకోండి రోజు పూట. ఆ విధంగా మనము మన మానసిక స్థితిలో పరమాత్మ మొత్తం నింపుకొని ఒక్కసారి గోవింద అన్నా చాలు. మనసులో కల్మషం పెట్టుకొని నారాయణ మంత్రం కోటిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు. నాలుగు మీద మాత్రమే ఉంటుంది, మనసులోకి పోదు. ఈ విధముగా మనిషి భక్తి ద్వారా పరమాత్మ సాక్షాత్కారం ఏ విధంగా చేసుకోవచ్చు అని చూపినటువంటిది నరసింహ అవతారం. అంతకుముందు వచ్చినటువంటి కూర్మావతారం కానీ, లేదు వరాహ అవతారం కానీ, లేదు మత్స్యావతారం కానీ కార్యాన్ని నిర్వహించడానికి వచ్చాయి. భక్తికి సాక్షాత్కారము నరసింహస్వామి నుంచి మొదలవుతుంది అన్నమాట. పరశురామునికి వచ్చినప్పటికీ ఒక రకము, రామునికి వచ్చినప్పటికీ ఒక రకము, ఇక కృష్ణునికి వచ్చినప్పటికీ ఒక రకం. ఇట్లా ఒక్కొక్క అవతారము మానవులకి ఎన్నో రకాల పాఠాలు నేర్పించడానికి. మనం కూడా అంతే, మనస్ఫూర్తిగా ప్రహ్లాదుని మాదిరి అందరిది ఒకటే జన్మే. మనకు ఋగ్వేదంలోనే చెప్పారనమాట, ఎవరైనా కానీ ఈ భూమి మీద అంటే ఈ సృష్టిలో సృష్టించబడితే జన్మత జాయతే శూద్ర సంస్కారో ద్విజయుచ్యతే వేద పఠనేన విప్రాసాత్ బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణమని ఋగ్వేదమే మనకు చెప్పింది. అది అర్థం చేసుకునే విధంగా చేసుకుంటే బ్రహ్మజ్ఞానం అంటే ఏమి, మనకు పరమాత్మ పైన ఎంతో సత్య ప్రమాణమైనటువంటి నిష్కలంగా ఉన్నటువంటి భక్తి ఉంటే సాక్షాత్కారం నేను చేస్తాను అనేటువంటి ఒక సాక్షిభూతమే మనకి నరసింహస్వామి అవతారం అన్నమాట. ఈ నరసింహస్వామి అవతారం తరువాత వచ్చేటువంటి పరశురామ అవతారము మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తే, ఆ తర్వాత వచ్చేటువంటి రామావతారము, కృష్ణావతారము ఇంకొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాయి. ఒకేసారి మనం కృష్ణావతారం వరకు వెళ్ళిపోయాము అంటే ముగిచ్చేయాలనేసి ఒకేసారి కృష్ణావతారం వరకు పోయింటే అది కూడా చాలా విచిత్రమైన అవతారం అన్నమాట. ఆయన పరిపూర్ణ అవతారం అని ఎందుకంటారు అనేటువంటిది కూడా మనం ఒకసారి చూస్తే, మనకు 4 ముఖ్యమైన రాత్రులు ఉంటాయి. మనకు మన భారతీయ పంచాంగం ప్రకారము 4 ముఖ్యమైన రాత్రులు ఉంటాయి. ఒకటి మహారాత్రి, అది శివరాత్రి. 2 కాళరాత్రి, ఆ కాళరాత్రి మనకు దీపావళి. తర్వాత మోహనరాత్రి, ఆ మోహనరాత్రి మనకు శ్రావణ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష అష్టమి. ఆ తర్వాత మనకి ఇంకొక రాత్రి వచ్చేసి సౌభాగ్య రాత్రి అంటారు, ఇంకో పేరు కూడా ఉంది దానికి, అది తృతీయ, అక్షయ తృతీయ. సో నిజానికి చెప్పాలి అంటే మనము అలక్ష్మిని మన నుంచి లేదు మన ఇంటి నుంచి అలక్ష్మిని బయటికి దొబ్బల్లా. అలక్ష్మి అంటే ఏమి, ఆ దరిద్రాన్ని మనం బయటికి దొబ్బల్లా అంటే మనకు రాత్రిపూటనే చేయాలి ఆ పని అనమాట. మనము దీపం పెట్టిన తర్వాత సాయంకాలము కసువు కొట్టాం ఎక్కడ, కానీ కొంతమంది అదే పనిగా మధ్యరాత్రి అంటే 3 గంటలప్పుడు 2 గంటలప్పుడు లేచినప్పుడు ఇల్లు శుద్ధి చేసుకుంటారు. కొంతమంది ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు. అది చాలా మంచిది నిజానికి. ఆ 4 రాత్రుల్లో ఒక్కొక్క రకమైన ఉపాసన చేసుకొని పోతున్నాము అంటే మనకు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. అక్షయ తృతీయ, ఆ రోజు ముందు రోజు రాత్రి కానీ ఆ రోజు రాత్రి కానీ మనము ఏమైతే అంటే అక్షయ తృతీయ అంటే ఏదో ధనం కొనేస్తున్నాము, ఏదో ఒకటి వస్తువు కొనేస్తున్నాము, అది ఒక వ్యాపార ధోరణి అయిపోయింది. వ్యాలంటైన్ అనేటువంటి పనికిమాలినోడు పెళ్ళైపోయినటువంటి ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె కోసం చచ్చిపోయింటే ఆ వ్యాలంటైన్స్ డే అనేటువంటిది ఆర్చిస్ అనే ఒక గ్రీటింగ్ కార్డ్ కంపెనీ ఉంది. ఆ గ్రీటింగ్ కార్డ్ కంపెనీ ఎక్కువ వ్యాపారం జరగాలని చెప్పి ఆ దరిద్రుని పుట్టినరోజుని వ్యాలంటైన్స్ డే చేశారనమాట. అంటే అది వ్యాపార ధోరణి. నిజానికి వ్యాలంటైన్స్ అనేవాడు గొప్ప ప్రేమికుడు కాదు. తాజ్మహల్ కట్టించినాడు అంటున్నటువంటి షాజహాన్ కూడా గొప్ప ప్రేమికుడు కాదు. 14వ భార్య
ఏడవ భార్య 14వ సంతానంలో చనిపోయిన తర్వాత ఆ భార్య యొక్క చెల్లెల్నే మళ్ళీ వీడు పెళ్లి చేసుకున్నాడు. ప్రేమాడింది ఎక్కడ లేదు. ఇక్కడ ఇటువంటి ధోరణిలో అక్షయ తృతీయ రాముడే గొప్పవాడు. రామసేతునే అంతే కదా. ఇప్పుడు కోసం కట్టినాడు. తన భార్య కోసము 2600 కిలోమీటర్లు కష్టం కదన్నా. 300 పోల్ అంటేనే మనకు గోల్ తిరిగిపోతుంది. 2600 కిలోమీటర్లు నడుచుకొని పోయి వందెరగట్టి అటువైపు ఉన్నటువంటి ఒక శక్తి సంపన్నుడమైన రాక్షసుని దగ్గర తన భార్య ఉంటే వాడితో యుద్ధం చేసి వాడిని సంహరించి, చూడండి ఆయన అయోధ్య నుంచి సైన్యం తెచ్చుకోలే. ఎందుకు? అయోధ్య నుంచి వదిలి వనవాసంలో ఉన్నాడు. అయోధ్యకి ఆయనకి ఏమీ సంబంధం లేదు కాబట్టి హక్కు లేదు, అందుకే ఆయన పిలుచుకోలే. కాబట్టి అది తీసుకోనికి లేదు. ఆ విధంగా ఆ రాక్షసుని సంహరించి భార్యని విడిపించినాడు. మరి రాణి చేయాలంటే భార్య వరకు అయితే ఓకే, కానీ ఈయన వాపస్ పోయిన తర్వాత రాజు కావాలా. రాణిని చేయాలంటే ఇప్పుడు నా భార్య ఉందనుకోండి, నాకు ఆమెకి ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. సమాజంలోకి వచ్చేటప్పటికి మనం కొన్ని విషయాలు పట్టించుకోవాలి. అందులోనూ రాజు అనేటువంటి వాడికి రాణి పైన మచ్చపడకూడదు. రాజుకి ఆయన సీతమ్మ వారికి అగ్ని ప్రవేశం చేసింది ఆయన కోసం కాదు. ఇప్పుడు కూడా సీతమ్మ అగ్ని ప్రవేశం చేయించినాడని రాముని మనం తిట్టుకుంటున్నాం. ఒక్కవేళ సీతమ్మ అగ్ని ప్రవేశం చేయకోకుండా వచ్చేసింటే ఎన్ని మాట్లాడే వాళ్ళమో. సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి పునీత అయ్యింది, చేయించిన రాముణ్ణి దూషిస్తున్నాం. అది భర్తగా ఆయన చేసినటువంటి ఒక గెలుపు అన్నమాట. ఏమి? భర్తగా తాను ఓడిపోయిన భార్యను గెలిపించాడు. కాబట్టి సీతమ్మ అగ్ని ప్రవేశం అనేది చాలా విషయాలు ఉన్నాయి. ఆ విధంగా చేసిన వాడు ప్రేమికుడు అవుతాడు. ఆయన కన్నా తిక్కలోడు ఇంకోడు ఉన్నాడు. రాముడి కన్నా తిక్కలోడు ఇంకోడు ఉన్నాడు. ఆ లోపల కూర్చోంటాడు. నువ్వు అంత దూరం నడుచుకొని పోయి అది ఇది చేసేది కాదు, నా దేహంలోనే సగభాగం ఇచ్చేసాడు. ఇంక అంతకన్నా గొప్ప ప్రేమికులు ఎవరుంటారు? వీళ్ళందరూ వేస్ట్. ఆ విధంగా వ్యాపార ధోరణితో ఈ దినాలన్నీ వచ్చినాయి. కానీ అక్షయ తృతీయ అనేటువంటిది అక్షయము కానిది అక్షయం. ఆ రోజు మీరు ఏదైతే చేస్తారో అది అక్షయంగా ఉండిపోతుంది. మనకి అదే తిరిగి వస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి. సో ఆ రోజు రాత్రి పరమాత్ముడిని మీరు ఏదన్నా ఒక జపము, ధ్యానము, పూజను చేసుకుంటుంటే ఆ సంవత్సరం అంతా మీకు అది తిరిగి వస్తుంది. ఎందుకంటే కాలము ఆ విధంగా ఉంటుంది ఆ రోజుల్లో. ఈ 4 రాత్రులు మనం చెప్పుకున్నట్టు మహారాత్రి, కాళరాత్రి, అక్షయరాత్రి, మోహన రాత్రి. ఈ మోహన రాత్రి ఎప్పుడు వస్తుంది అంటే శ్రావణ బహుళ అష్టమి. ఆ రోజు కృష్ణ పరమాత్మ జన్మించినాడు. నిజానికి కృష్ణ పరమాత్మ జన్మించినాడు అని మనం అనకూడదు. కృష్ణ పరమాత్మ జన్మించలేదు. రాముడు అంతర్ధానం అంటే రాముడు మరణించలేదు. ఆ పదం వాడకూడదు కానీ బాగుంటుందని వాడుతున్నా. రాముడు మరణించలేదు, కృష్ణుడు జన్మించలేదు. రాముడు అంతర్ధానం అవుతాడు. సరయూ నదిలోకి అంతర్ధానం అయిపోతాడు. కృష్ణ పరమాత్మ ఎక్కడ పుట్టలే, వచ్చిందే విష్ణు రూపంలోనే ఆయన వచ్చాడు. ఆ శ్లోకాలు కూడా చాలా బాగుంటాయి. వ్యాస మహర్షి రాశాడు, అద్భుతం బాలక. బాలకుడు అద్భుతంగా ఉన్నాడు. తర్వాత మహిష మణి కిరీట శంఖ గద చక్రధారిణి బాలక అద్భుత. అంటే మూల భాగవతంలో అలాగే రాస్తాడనమాట. బాలుడు చిన్న పిల్లోడు అద్భుతంగా ఉన్నాడు, కానీ శంఖ చక్ర గద కిరీటాలు పెట్టుకొని చిన్న పిల్లోడు బాగున్నాడు అంటే విష్ణుమూర్తి. చాలా బాగుంటాయి ఆ శ్లోకాలు. అంటే ఆ విధంగా స్వామి ఉద్భవించినాడు అనమాట కృష్ణ పరమాత్మ. అందులోనూ కారాగృహంలో ఉద్భవిస్తాడు ఆయన. ఉద్భవిస్తేనే ఆయన చేసిన పని, ఉద్భవించే కన్నా ముందే ఆయన చేసిందే పని ఏమి? కర్తవ్యాన్ని తెలిపాడు. చూడండి, కృష్ణ పరమాత్మ రాముడైన తల్లి గర్భం నుంచి జన్మించిన తర్వాత ఆ బాల్యాన్ని ఎంజాయ్ చేసుకుంటూ అమ్మా నాన్నల దగ్గర తమ్ముళ్ళతో బాగా ఉండి అంతా చేసినాడు. కృష్ణ పరమాత్మ జీవితము చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ చాలా వైరాగ్యం అది. జన్మతోనే కర్తవ్యాన్ని చెప్పేశాడు తండ్రికి. ఎవరైనా తండ్రి నుంచి నేర్చుకుంటారో అలాంటి తండ్రికే చెప్పేస్తాడు, ఇదో నేను పుట్టినాను, నువ్వు నన్ను తీసుకొని పోయి రేపల్లెలో పెట్టేసాయి. అది చెప్పాలి అంటే పుట్టంగానే తల్లిదండ్రులకి దూరం అయిపోవాలని ఆయనే తల్లిదండ్రులకు చెప్పాడు. ఇంకా ఆయనకి ఆనందం ఎక్కడుంటుంది, ఎంత బయటికి కనిపిస్తుందా? ఆ విధంగా కృష్ణ పరమాత్మ ఉద్భవమే మనకి ఎన్నో విషయాలు తెలుపుతుంది అనమాట. ఇంకా ఆయన జీవితం మొత్తం అంటే ఒక్క విషయం చెప్పి ముగిచ్చేస్తా, చాలా ఉంటాయి ఇవి దశావతారాలు చెప్పుకుంటూ పోతే.
రాముడి జీవితానికి కృష్ణ పరమాత్మ జీవితానికి తేడా ఎక్కడ వస్తుంది అంటే ఒకే ఒక శ్లోకం ఉంటుంది మనకి, అది మహాభారతంలోనే వస్తుంది. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత అని. అంటే ధర్మానికి ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళని ధర్మమే కీడు చేసే వాళ్ళని సంహరిస్తుంది. ధర్మ ఏవ హతోహంతి, ధర్మానికి ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళని ధర్మమే సంహరిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళని ధర్మం రక్షిస్తారు. ధర్మమే మార్గంగా రాముడు జీవించి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తే ఏ మార్గంలో పోయినా పర్వాలేదు ధర్మాన్ని రక్షించాలని పరమాత్మ కృష్ణుడు అనుకున్నాడు. కాబట్టి ఆయనకు మార్గంతో పనిలే, ధర్మం నిలబడిందా లేదా. రాముడికి మార్గం ముఖ్యం, రాముడికి మార్గమే ముఖ్యం. ఆచరించి చూయించి ఆ మార్గంలోనే పోవాలా అనేటువంటి ఒక, అంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉన్నట్లు. పెద్ద కొడుకు ఒకే పద్ధతిలోనే ఉండాలనుకుంటాడు, చిన్న కొడుకు ఏ పద్ధతిలో ఉన్నా బాగుండాలనుకుంటాడు. అట్లా రాముడు ధర్మో రక్షతి రక్షిత అంటే కృష్ణుడు ధర్మ ఏవ హతోహంతి అంట, అంటే ధర్మానికి ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళని సంహరించు మార్గం ఏదైనా పర్వాలేదు అంటాడు. అసత్యంతో అయినా ధర్మాన్ని నిలబెట్టాలంటాడు కృష్ణుడు, అంతే కదా. ఈ రెండు విషయాల్లోనే వీళ్ళ, అంటే ఈ ధర్మో రక్షతి రక్షిత అనే దాంట్లో ధర్మ ఏవ హతోహంతి అనేటువంటి దాంట్లోనే కృష్ణావతారము రామావతారం యొక్క విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత అంటే కృష్ణుడే ధర్మ ఏవ హతోహంతి అన్నాడంటే ఇంకా కల్కి ఏమంటాడు. కాబట్టి ఈ దశావతారాలు మనం చెప్పుకుంటున్నట్టు ఈ మన్వంతరాలలో ఈ కల్పాలలో వచ్చిపోయినటువంటివి, దానికి సాక్షిభూతం కూడా రామాయణంలోనే మనకు ఉంటుందన్నమాట. రామాయణంలో ఒక ఉంగరం తీసుకురమ్మని చెప్పి ఆంజనేయ స్వామి రాముడు పంపించినప్పుడు పాతాళ లోకంలో ఒక ఉంగరం పడేస్తాడు కిందికి, ఒక చిన్న దీంట్లో ఉంది ఉత్తర రామాయణం, ఒక చిన్న దీంట్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా ఉంది విష్ణుపురాణంలో, ఒక చిన్న దీంట్లోకి వెళ్ళిపోతుంది, లోపల హోల్లోకి వెళ్ళిపోతుంది, ఒక చిన్న బిల్వం ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ పోయి తీసుకురాపో ఆంజనేయ అంటే ఈయన ఇంకా అష్టసిద్ధినం అనేది కేదాత, ఆయన అష్టసిద్ధులు ఉన్నాయి కాబట్టి లఘుమ గరిమ, లఘుమ అంటే చిన్నగా వెళ్ళిపోయి దాంట్లోకి వెళ్ళిపోయి చూస్తే అక్కడ కొన్ని కోట్ల ఉంగరాలు ఉంటాయి, అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కొన్ని ఆంజనేయ స్వామి గుర్తుపట్టలేనంత రాముని ఏముంటావు, ఏది చూసుకున్నా అది రాముని విగ్రహం రాముని యొక్క ఉంగరం మాదిరి ఉంటే ఆయన పైకి వచ్చి చెప్తాడు, అయ్యా అన్నీ అట్లే ఉన్నాయి అంటే అన్నిసార్లు రామాయణం జరిగింది, అన్నిసార్లు నువ్వు నేను కలిసాం, ఇన్నిసార్లే నువ్వు ఆ ఉంగరాన్ని ఎదుర్కొచ్చెక్కిపోయావు అని చెప్తాడనమాట. ఆ విధంగా కాలానికి అందకుండా ఈ మన్వంతరాలలో ఈ కల్పాలలో ఈ అవతారాలు జరిగాయి. మత్స్యావతారం మనకి యోగా ప్రక్రియ ద్వారా చక్ర సాధన ద్వారా పరమాత్మ దర్శనం చేసుకోమని చెప్తే, కూర్మావతారము ఆ పాపపుణ్యాల తర్కాన్ని మనసులో మథనం, ఆ క్షీరసాగర మథనాన్ని మనసులో మనకు జరిగినప్పుడు పుణ్యం వైపే ఉండండి అనేటువంటి, అంటే మంచి వైపే ఉండండి అనేటువంటిది మనకు తెలియజేస్తే, నారసింహ అవతారము భక్తిని మనసు నిండా పెట్టుకుంటే ఏ విధంగా అయితే నరసింహస్వామి విశ్వమంతా నిండిపోయి ఉన్నాడో ఆ విధంగా భక్తిని మనం మనసు నిండా పెట్టుకుంటే పరమాత్మ సాక్షాత్కారం ఖచ్చితంగా అవుతుందని తెలిపితే, రామావతారము ధర్మంగా బతకండి, కృష్ణావతారము ఏ మార్గమైనా పర్వాలే ధర్మాన్ని పట్టుకోండి అని తెలుపుతూ ఒక్కొక్క అవతారం మన జీవితంలో ఒక్కొక్క రకంగా చెప్పుకొని పోతూ ఉంటుంది. ఇవన్నీ చాలా పెద్ద కాన్సెప్ట్స్, చాలా చాలా లోపల ఉంటాయి, చెప్పుకుంటూ పోతూనే ఉంటాము. ఇంతటితో ముగించేసి తర్వాత కార్యక్రమము చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి అక్క వాళ్ళు మళ్ళీ ముందు భాగవతం అడుగుతారేమో. ఆ భాగవతం కూడా దాంట్లో కృష్ణ పరమాత్మ 10వ స్కందంలో వస్తారు. దానికి ఒక కారణం ఉంది. ఓం నమో వాసుదేవాయ అనేటువంటి నామాన్ని తీసుకుంటే 12 అక్షరాలు ఉంటాయి. భాగవతం కూడా 12 స్కందాలు ఉన్నాయి. అందులో ఆ 12 స్కందలు మనకు 12 అవయవాలకు, మనిషికి 12 అవయవాలు ఉంటాయి, అవన్నీ అపకర్మలు వస్తాయి. ఆ 12 అవయవాల్లో 7వది మనకి హృదయం. ఆ 7వ స్కందలోనే మనకి ప్రహ్లాదుని కథ వస్తుంది. అంటే హృదయం నిండా స్వామిని నిలుపుకోవాలని ఇంతకుముందు చెప్పినట్టు. ముఖం 10వది. ఆ 10వది వచ్చినప్పుడు కృష్ణుడు వస్తాడు. దానికి కారణము కృష్ణ పరమాత్మ దర్శనం, ఆయనది అందరికీ దర్శనం. రాముడు పరంధాముడైనాను దేవుడు అని అందరూ అనుకోనే రకంగా ఆయన ఉండలే, మనిషిగానే ఉన్నాడు.
కృష్ణ పరమాత్మ నేనే దేవుడు అని చెప్పిన చాలామంది, కృష్ణుడే దేవుడు అని చెప్పిన చాలామంది నమ్మలేదు. ఇక్కడ ప్రకటిస్తాను భీష్ముడు. ప్రకటించిన దువ్యం దేవుడు అని శిశుపాలుడు అంటాడు మళ్ళీ ఇంకొంచెంకి. అట్లా పరమాత్మ ముఖం అంటే కనిపించే దేవుడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ అనమాట. పరమాత్మని గుర్తిస్తే నిందించడు, పరమాత్మని గుర్తించలేదు కాబట్టి నిందిస్తాడు. నిందించిన తర్వాత మళ్ళీ చెప్తాను భీష్ముడు తెలిసే అవతారాలన్నీ చెప్పి ఆయన అవతారం చెప్తాను. చెప్పినప్పుడు చాలా మంది గుర్తించరు, మహర్షులు మాత్రమే అంత ఈజీగా దేవుణ్ణి గుర్తించేటట్లయితే ఇంకేముంది. కాబట్టి ఈ అవతారాలు, దశావతారాలు అనేటువంటిది చాలా గొప్ప కాన్సెప్ట్. ధర్మరాజు కూడా దేవుడని నమ్మలేదని రాసినాడు ఒక కీర్తనలో. మానవులకి సార్ దైత్యులకి మానవులకి తేడా అయ్యింది. ఇప్పుడు మనకి గుణాలు నువ్వు చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకం ఉన్నారు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకం. మనము కృతయుగము సత్యయుగము రెండు తీసుకున్నామంటే వాటిలో రాక్షసులు అనేటువంటి వాళ్ళు, దేవతలు అనేటువంటి వాళ్ళు, మానవులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. దేవతలు ప్రత్యేకమైనటువంటి లోకంలో ప్రత్యేకంగా నివసిస్తూ ఉండేవాళ్ళు, రాక్షసులు అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైన లోకంలో ప్రత్యేకంగా నివసిస్తూ ఉండేవాళ్ళు. మనకి ఏదైతే ధర్మమో వాళ్ళకి అది అధర్మం, మనకి ఏదైతే మంచో అది వాళ్ళకు చెడు, వాళ్ళకి ఏదైతే చెడో అది మనకి మంచి. ఫర్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడంతా మనము ఒక చిన్న సత్సంగం చేసుకుంటున్నాం. ఇలాంటిదే మన ఇంటి పక్కన ఒక ఇతర ధర్మాల వాళ్ళది ఏదైనా ఒకటి ఉందనుకోండి, సంఘం ఇట్లా, ఆ ఇల్లు మీదనుకోండి. మనము ఏదోలే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మనకి ఎందుకు వచ్చింది అది అని చెప్పి చేసుకోండి అని కావాలంటే నీళ్ళు కూడా ఇస్తాం మనం, అది మంచి. ఇటువంటి సత్సంగమే మనం పాకిస్తాన్లో చేసుకుంటే బాంబు వేస్తారు ఫస్ట్. ఇప్పుడు సత్సంగం ఒకటే, మందిరం ఒకటే, జరిగేటువంటి చర్చ ఒకటే, పరమాత్ముడి గురించి. అది వాళ్ళ పరమాత్మ, మన పరమాత్మ, ఇంకోరు పరమాత్మ, కానీ పరమాత్మే అనుకుందాం. కానీ మనం ఏం చేస్తాం, మంచి చేసుకుంటున్నారు వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము, సహాయం చేద్దాం అనుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, వీడు మా దేవునికి వ్యతిరేకంగా, ఆ దేవుని వీడు చూసింటాడు, మా దేవునికి వ్యతిరేకంగా పోతున్నాడు కాబట్టి వీడు నా పల్లా అంటాం. జరుగుతున్న కార్యక్రమం ఒకటే. మంచి చేసేవాడు మనిషి దైవత్వంతో ఉంటే, చెడు చేసే మనిషి రాక్షసత్వంతో ఉంటారు. కాబట్టి మనకి రాక్షసులకి తేడా ఆలోచన. కలియుగంలో ఆలోచన. ద్వాపర యుగం, త్రేతాయుగంకి వచ్చేటప్పటికి రాక్షసులు ఒక దేశంలో, మంచి ఇంకో దేశంలో మానవులు ఉండేవాళ్ళు, సముద్రం అవతల యువతల. ద్వాపర యుగంలో ఒకే ఇల్లు, దుర్యోధనుడు, ధర్మరాజు. దుర్యోధన అనేటువంటి పేరు చాలా మంచిది. దుశ్శాసన అనే పేరు దుర్యోధన అనే పేరు కన్నా చాలా మంచిది. శాసన, దుశ్శాసన అంటే ఒక్క మాట పైన ఉండాలంటే ఆ మాట పైన ఉండేవాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు అంటే జయించడానికి వీలు కానివాడు దుర్యోధనుడు. చాలా మంచి పేర్లు అవి. కాకపోతే వాళ్ళు చేసిన వ్యవహారం వల్ల ఆ పేర్లు ఎవరికి పెట్టము. కలియుగంలోకి వచ్చేటప్పటికి ఆ మంచి చెడు, దైవత్వం, రాక్షసత్వం అనేది ఇక్కడే ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఒకవైపు మంచి కొడుక్కి చేద్దామని, ఇంకోవైపు చెడ్డోడు అని, అవి రెండు మధ్యనం ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనల స్వరూపమే రాక్షసుడ, మనిష అనేటువంటిది అట్లా ఏం లేదన్న. అంటే ఆహారాలకి దానికి సంబంధం లేదు. రాక్షసులు శాకాహారులు, మాంసాహారులు. ఆహారానికి వ్యక్తిత్వానికి సంబంధం లేదు. క్వశ్చన్ చేస్తాడు అరణ్యపరంలో, కారణంలో మా తండ్రి గారు ఏం తిని జీవించేవారని, మాంసాహారం తిని జీవించే క్లియర్గా చెప్తాను. అది కాదు, దానికన్నా ముందుకు పోతే ఇంకొక కథ వస్తుంది. రాజు ముని పేరు కాశీకుడు, కశ్యపుడు కాదు, ఒక ఋషి వస్తాడు సార్. కాదు, అతనికి కశ్యపుడు శిష్యునికి, నువ్వు ఒక ఊర్లోకి పోయి ఒక అతను ఉంటాడు, వాళ్ళ ఇంట్లో పోయి నివసించి ఉంటాడు. వాడు అంటే ఎవరింటికైతే పోతాడో వాళ్ళు మాంస వ్యాపారి,
మాంసం ధర్మవేద కాదు సార్, కాతో స్టార్ట్ అవుతుంది. మాంస వ్యాపారి వాళ్ళ ఇంటికి పోతాడు. అంటే ఆయన పని ఏమి? కౌశికుడు. ఆయన పని ఏమి? ఆ మాంసాన్ని జంతువు బలి చేసి మాంసాన్ని విక్రయిస్తా ఉంటాడు. ధర్మవ్యాధుడు ఉపదేశం చేసేవాడు. మాంసం వ్యాపారం ధర్మవ్యాధుడు. ధర్మవ్యాధుడే. ఇప్పుడు ఆ కౌశికుడు ఋషి తపస్సు చేసి ఉంటాడు. ధర్మవ్యాధుడి ఇంటికి వస్తాడు. వచ్చి ఈయన మాంసాన్ని విక్రయిస్తుంటే అక్కడ ఉండి ఈయన ద్వారా ధర్మం తెలుసుకుంటాడు, సత్యం తెలుసుకుంటాడు, పరమాత్మ తత్వం తెలుసుకుంటాడు. ఆహారానికి పని బట్టి ఆహారం మన ధర్మం చెప్పింది, సనాతన ధర్మం. ఇప్పుడు మీరున్నారు ఒక రైతు, మీరు 4 బ్యాళ్ళు, ఒక 4 బియ్యము, ఒక 2 ఉప్పులకాయలు వేసింది తినేసేసి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు దీంట్లో ఉండకైతుందా? పొలంలో పనిచేసేకి కాదు. అదే రాగి ముద్ద, ఏదైనా వేరే ఉంటే శక్తి కావాలి. కాబట్టి మీ పనికి మీరు ఆ రాగి ముద్ద ఇతరమైనది ఆ శక్తితో పని చేయాలి. అదే ఇంకో రకంగా మీరే ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేయాలా, బాగా బారా మసాలా, చక్లీ మసాలా, మసాలా బొరుగులు తినేసేసి వచ్చి కూర్చుంటే గ్యాస్ట్రిక్ వస్తుంది నిద్రకింద ఫస్ట్. కాబట్టి అప్పుడు మీరు తపస్సు చేయాలా, ధ్యానం చేయాలంటే ఏం చేయాలా? సాత్వికమైన ఆహారము, ఏం పని చేయకపోయినా కడుపులో కరిగిపోయే ఆహారం తినాలా. కాబట్టి బ్రహ్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకోదలిచినారో వాళ్ళకి మనసు దేహము శుద్ధి ఉండాలి. కాబట్టి సాత్వికమైన ఆహారం వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతేగాని ఇది మంచి ఆహారం, ఇది చెడ్డ ఆహారం అని ఎక్కడ చెప్పలే. ఒకడు కూడా అడిగినాడు నాకు ఇలాంటి ప్రశ్న ఒకటి వేరే రకంగా. నేను ఇలాంటివి చెప్పినప్పుడు ఇంకో ప్రశ్న, మరి ఎవరైనా భక్త కన్నప్ప శివుడికి మాంసాహారం పెట్టినాడు, మనం కూడా పెడదాము అన్నాడు. సరేరా పెడదాము, భక్త కన్నప్ప కన్ను కూడా ఇచ్చినాడు, నువ్వు కన్ను ఇచ్చేయి, అట్లా చేయకూడదు. నువ్వు కన్ను ఇచ్చేయి, నువ్వు కన్ను ఇచ్చేయి, అప్పుడు కావాలంటే చెప్పిండే పెడతాము. అంటే కన్ను అయితే ఇవ్వకూడదు, అదే ఆ మాట చెప్పేటంటే అదే కన్ను అయితే ఇవ్వకూడదు, ఆ తర్కం అయితే కావాలా. అట్లా ఈ కాలంలో ఆ వ్యవహారం అట్లుంటుందన్న. మీరు అడిగిన ప్రశ్నకి ఆలోచనలే రాక్షసుల మనుషుల అని తేడా మనకి తెలియజేస్తాడు. అదనమాట. సో ధన్యవాదాలు. హరి ఓం స్వస్తి. రామ సీతారామ సర్వ వినుత
నారాయణ హరి నారాయణ నారాయణ